హలో 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 నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ పేరు? సాయి కిరణ్ మేడం. సాయి కిరణ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు మేడం. ఓకే, మీ బాబు పేరు చెప్తారా? సాయి చరణ్ మేడం. సాయి చరణ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/8/2015 మేడం. 2015. ఓకే. పుట్టిన సమయం? సమయం సాయంత్రం 5:25 నిమిషాలు మేడం. సాయంత్రం 5:25 నిమిషాలు. ఓకే. ఎక్కడ పుట్టారండి? ప్లేస్ చెప్తారా? మహబూబాబాద్ మేడం. ఓకే, మహబూబాబాద్. ఓకే. సో సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. చెప్పండి. సార్ నమస్కారం సార్. ఏంటి సార్, బాబు చెప్పిన మాట విన్నాడు సార్. చిన్నపిల్లడు కానీ బాగా యాక్టివ్ లేదు సార్. చదవడు సరిగా, బాగా అల్లరి చేస్తాడు. చెప్పిన మాట విన్నాడు. ఏంటి సార్ ట్యూషన్ అయిందని. అంటే బాబుది రేవతి నక్షత్రము, మీనరాశి, ఏల్నాటి శని అనేటువంటిది నడుస్తూ ఉంది. లగ్నమేమో ధనుర్లగ్నం అయింది. ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది కదా, సహజం. కాబట్టి కొంచెం మూర్ఖత్వము, వినకుండా పోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరేం చేస్తారంటే, ఒక తెల్లటి ఆవు ఉంటుంది కదా, ఆవు పంచితం తీసుకొచ్చి రోజు మార్చి రోజు అట్లా 3 సార్లు కొద్దిగా తలంటు స్నానం చేయించి పెట్టండి, బాబుకు చేయించండి. ఇల్లంతా శుభ్రం చేయండి. అదే ఆవు పంచితంతో మేలు జరుగుతుంది. ఒక రోజు మార్చి రోజు చేయడం. ఈ రోజు చేయించినామంటే తల స్నానం, రేపు లేదు మళ్ళీ ఎల్లుండి చేయడం. మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక రోజు చేయడం. అలా 3 సార్లు చేయండి. ఇల్లు కూడా 3 సార్లు శుభ్రం చేసుకోండి. ఇంట్లో కూడా ఆవు పంచితంతో తప్పకుండా మేలు జరుగుతుంది బాబుకు. తెలిసిన ఆయన ఏమన్నాడంటే, మన పితృదోషం ఉన్నది బాబు కానీ అన్నట్టు అన్నాడు సార్. మా ఫాదర్ మదర్ ఎక్స్టైల్. బాబుకు పితృదోషం ఏంటండి? అట్లేం లేదు. మీరు ఆ పని చేయండి, చెప్పింది చేయండి. అదే నమ్మబుద్ధి కాలేదు సార్. ఇదేంటి కొత్తగా వింటున్నాను. సరే, ఇప్పుడు చెప్పింది చేయండి, మీకు మేలు జరుగుతుంది. చూద్దాం సార్. ఎడ్యుకేషన్ ఎట్లుంటే సార్ బాబు? బాగుంటుంది. మిగతా అంతా బాగుందిలేండి. ఓకే అండి.